ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ఆపరేషన్ సింధు పేరుతో స్వదేశానికి తరలిస్తుంది. ఇరాన్ తన గగనతల ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత 290 మంది భారతీయ విద్యార్థులను ప్రభుత్వం ఢిల్లీకి తీసుకొచ్చింది. వీరంతా జమ్మూ కాశ్మీర్కు చెందిన వారుగా తెలుస్తోంది. ఇరాన్ 1000 మంది భారతీయులను తరలించడానికి తన గగనతలాన్ని తెరిచింది. దీంతో భారత్ 3 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత భారతీయులను రక్షణ కోసం ఇరాన్ నుంచి మషద్కు తరలించారు. భారతీయుల తరలింపు విమానాలను ఇరానియన్ ఎయిర్లైన్ మహన్ నడుపుతూ ఉండగా న్యూఢిల్లీ వాటిని ఏర్పాటు చేసింది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తరలిస్తున్నందుకు భారత ప్రభుత్వానికి, విదేశాంగ మంత్రిత్వ శాఖకు, సంబంధిత అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు విద్యార్థులు. ఇరాన్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను ఆపరేషన్ సింధు పేరుతో స్వదేశానికి తరలిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, ఇప్పటివరకు ఎంతమంది విద్యార్థులు స్వదేశానికి వచ్చారు, ఇంకా ఎంతమంది రావాల్సి ఉంది, వాళ్ళు ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం పశ్చిమాసియాలో ప్రధానంగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ దేశాల్లో ఉన్నటువంటి భారత పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో అక్కడ ఉన్నటువంటి భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే 2 విమానాలు ఒకవైపు ఇండియాకు చేరుకుంటే మరొక విమానం కూడా ఈరోజు వస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి భారత పౌరులకు రక్షణ కల్పించేందుకు, అంతేకాదు అక్కడ ఎయిర్ స్పేసెస్ అన్ని కూడా మూసివేసినప్పటికీ కూడా భూమార్గంలో ఇతర దేశాలకు తరలించడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఆకాశ మార్గాన ఇండియాకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అటు విదేశాంగ శాఖ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భారత ఎంబసీలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలతో మాట్లాడుతూ భారత పౌరులను సురక్షితంగా ఇక్కడికి తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇక మరోపక్క ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం ఎంతో టెన్షన్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు 2 వారాల గడువు తీసుకున్నారు. 2 వారాల్లో ఏదైతే ఇరాన్ పై దాడి చేసేటటువంటి అంశం పైన తాను ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఒకవైపు శ్వేతసౌధం అధికారికంగా ప్రకటన చేసింది. ఇక మరోవైపు నిన్న ఏ విధంగానైతే ట్రంప్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇరాన్ పైన దాడులు చేస్తుంది, కానీ ఇవి కొంతవరకే, ఖచ్చితంగా ఇరాన్లో ఉన్నటువంటి అణుకేంద్రం పైన దాడి చేయాలంటే దానికి అమెరికా సాయం చేయాల్సిందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగానైతే యూరోపియన్ దేశాలు జెనీవాలో ఈ యుద్ధాన్ని నిలువరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ నుంచి ఏ విధంగానైతే క్రూడ్ ఆయిల్ సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకోసం వెంటనే ఈ యుద్ధాన్ని నిలిపివేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఒకవైపు స్పష్టం చేస్తూ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇరాన్కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి సైతం జెనీవాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మాత్రం పెద్ద ఎత్తున క్షిపణులతో దాడి చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపు బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం దాదాపు 50 నుంచి 60 యుద్ధ విమానాలతో ప్రత్యేకంగా ఇరాన్ పై దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా రక్షణ పరిశోధన సంస్థ ఏదైతే ఇరాన్లో ఉందో దానిపై దాడి చేయడంతో అది మొత్తం కూడా కొలాప్స్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విదేశాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా టెన్షన్ పడుతున్నారు. అందులో భాగంగానే భారత్ అక్కడ ఉన్నటువంటి పౌరులందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే దాదాపు అక్కడ 10,000 మంది ఉండొచ్చేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చేందుకైతే ఆపరేషన్ సింధు పేరుతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే భారత్ ఎంబసీ ద్వారా అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ సెంటర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులకు టచ్లో ఉండాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి పూర్తి స్థాయి గైడ్ లైన్స్ ను ఫాలో అవుతూ వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ను అంటే సురక్షితంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో తలదాచుకోవడం, ఆ తర్వాత ఎంబసీ నుంచి వచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం వాళ్లకు బస్సులు ఏర్పాటు చేయడం కావచ్చు, వాహనాలను ఏర్పాటు చేసి బార్డర్లను నుంచి మరో దేశానికి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓవరాల్ గా చూస్తుంటే ప్రస్తుతం పశ్చిమాసియా మొత్తం కూడా కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతుంది ఏంటి అంటూ టెన్షన్ పడుతూ దాదాపు పక్కనే ఉన్నటువంటి ఇతర దేశాలు కూడా తమ ఎయిర్ స్పేస్లను మొత్తం కూడా మూసివేశారు. సో ప్రస్తుతం అయితే అటు ఒకరిపై ఒకరు ఏమాత్రం తగ్గకుండా యుద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి అమెరికా ఒకవైపు ఎంట్రీ అవుతామని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇరాన్లో ప్రత్యేకంగా
అణుకేంద్రం ఏదైతే ఉందో ఆ అణుకేంద్రం పైన దాడికి తాము సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా చెప్తుంది. కానీ దీన్ని రష్యాతో పాటు ఇతర దేశాలు ఏదైతే చైనా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఆగితేనే సరైందని చెప్పి యూరోపియన్ దేశాలు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.